శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈరోజు అంకురార్పణ జరిగింది. 4న ధ్వజారోహణ జరుగుతుంది. ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గరుడ పతాకానికి ప్రత్యేకమైన పూజలు చేసి ధ్వజస్తంభం పైకి ఎగరవేస్తారు. సకల దేవతలను ఆహ్వానిస్తూ ఇలా చేస్తారు. దర్భలతో చేసిన ఒక పెద్ద చాప మరియు దారాన్ని ధ్వజారోహణలో వాడుతారు. దర్భ చాపను ధ్వజస్తంభానికి చుడతారు. దారాన్ని ధ్వజస్తంభం చుట్టూ పై వరకు చుట్టుతారు. ఇవన్నీ ఋత్విక్కుల వేద మంత్రాల మధ్య జరుగుతుంది. ఈ నెల 8న జరిగే గరుడోత్సవానికి అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. 9న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం. ఈ చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 13న శ్రీవారి బాగ్సవారీ ఉత్సవం జరుగుతుంది. అంకురార్పణ జరిగిన తర్వాత సైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారు మాడ వీధుల్లో ఊరేగి శ్రీవారి ఉత్సవ వేడుకలను పర్యవేక్షిస్తారు. ఓం నమో వెంకటేశ్వర.